హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు మిమ్మల్ని ఒక వినోదాత్మకమైన ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. బ్యాంకాక్లో ఈ ప్లేస్ చాలా మందికి తెలియదు. పక్షులంటే ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ఇంకా బాగా నచ్చుతుంది. ఒక హాఫ్ డే అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ అందమైన పక్షుల్ని చూస్తూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా మెమరీస్ని బైండ్ చేసుకొని వెళ్తారు. డెఫినెట్గా ఇది ఒక హిడెన్ జెమ్ అనే చెప్పాలి. ఇది ఒక రీక్రియేషన్ సెంటర్. ఈ రీక్రియేషన్ సెంటర్ బ్యాంకాక్ కి గంట దూరంలో సముద్రకాన్ ప్రావిన్స్ లో బాంగ్పూ అనే ప్లేస్ లో ఉంది. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వీకెండ్స్ ఇక్కడ చాలా రష్ గా ఉంటుంది. వీలైనంత వరకు మీరు వీక్ డేస్ లోనే ప్లాన్ చేసుకోండి. ఈ రీక్రియేషన్ సెంటర్ 1939లో కట్టారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఆర్మీ వాళ్ల కోసం ఈ రీక్రియేషన్ సెంటర్ ని కట్టారు. ఈ ఏరియా మొత్తం ఆర్మీకి సంబంధించిందే. ఈ ప్లేస్ న్యాచురల్ అంబియన్స్ కి, ఫ్రెష్ ఎయిర్ కి ప్రసిద్ధి చెందింది. కానీ ఈ మధ్య కొన్ని ఇండస్ట్రీస్ పెరగడంతో ఇక్కడ కూడా కొంచెం కాలుష్యం పెరిగింది. ఇది ఎక్కువ నడిచే దారి కూడా కాదు. మనకి కనిపిస్తున్న ఆ బ్రిడ్జ్ ఎండింగ్ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎటు చూసినా తెల్లగా కనిపిస్తున్న ఈ పక్షులన్నీ వలస వచ్చిన పక్షులు. ఇవి సీగల్స్ బర్డ్స్. ఈ పక్షులన్నీ సైబీరియా, మంగోలియా, టిబెట్, చైనా లాంటి కంట్రీస్ నుంచి ఇక్కడికి వలస వస్తాయి. వింటర్ కావడంతో ఆయా దేశాలలో చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుంది. థాయిలాండ్లో అంత చలి ఉండదు కాబట్టి ఈ పక్షులన్నీ ఇక్కడికి వలస వస్తాయి. ఈ బర్డ్స్ కి మనం ఫీడ్ చేయొచ్చు. ఇక్కడే ఫుడ్ అమ్ముతూ ఉంటారు. ఆ ఫుడ్ ని మనం నీళ్లలోకి విసిరేయచ్చు, లేదా ఇలా చేతిలో పట్టుకొని నుంచున్నా అవి వచ్చి మన చేతిలో ఫుడ్ ని తీసుకొని వెళ్ళిపోతాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా భయపడకుండా ఫుడ్ ని చేతిలో పట్టుకొని ఫీడ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం కదలకుండా నుంచుంటేనే అవి దగ్గరకు వచ్చి చేతిలో ఫుడ్ ని తీసుకొని వెళ్తాయి. మనం కదులుతూ ఉంటే అవి కూడా భయపడి దగ్గరికి రావు. ఈ బ్రిడ్జ్ పై నుంచి పక్షుల్ని చూస్తుంటే తెల్ల తెల్లగా నీళ్లన్నీ కవర్ చేసి చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవి నీళ్లలో కదులుతుంటే కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ సీగల్స్ గుంపులు గుంపులుగానే ఉంటాయి. మేము ఇక్కడికి విజిట్ చేసినప్పుడు పక్షులు చాలా పల్చగా ఉన్నాయి. మాకు రైట్ టైం ఏదో తెలియలేదు. కానీ మీరు విజిట్ చేయాలి అనుకుంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో వెళ్ళండి. చాలా పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో షూట్ చేసి కూడా 1 year దాటుతోంది. కానీ మేము వెళ్ళిన టైం రైట్ టైం కాదు అని రైట్ టైంలోనే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో మీరు అక్కడికి విజిట్ చేయండి. మీకు చాలా పక్షులు అక్కడ కనిపిస్తాయి. మీకు ఎక్కడ తెల్లగా కనిపిస్తే అక్కడ ఒక పక్షి ఉన్నట్టే. నీళ్ల మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయాయి. ఇక్కడికి విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే మార్నింగ్ టైంలో రండి. మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఆఫ్టర్నూన్ వరకు ఈ పక్షులతోటి ఎంజాయ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రెస్టారెంట్లో సీ ఫుడ్ దొరుకుతుంది. అక్కడ మీరు లంచ్ చేసి రిటర్న్ అవ్వచ్చు. ఈ రైట్ సైడ్లో పెద్ద పెద్ద కర్రల్ని ఇలా రౌండ్గా గుచ్చారు. ఈ కర్రలకి చివర్లో మీకు తెల్లగా కనిపిస్తున్నవన్నీ సీగల్స్ బర్డ్సే. ప్రతి కర్ర మీద సీగల్ బర్డ్స్ ఉన్నాయి. నీళ్లపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయాయి. మీరు ఇక్కడికి విజిట్ చేయాలి అంటే బస్ అంత కన్వీనియంట్ కాదు. మీ ఓన్ వెహికల్లో కానీ లేదా వెహికల్ని బుక్ చేసుకొని కానీ ఇక్కడికి విజిట్ చేయండి. మీరు పక్షులంటే ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్ మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా మెమరీస్ని బైండ్ చేసుకుంటారు.
ఈ కార్నర్లో పెద్ద పెద్ద సీగల్ స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళి 1 డే పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.